రక్షణ బడ్జెట్పై భారీ అంచనాలు, స్వదేశీ ఆయుధ తయారీకి ప్రోత్సాహం, శత్రు దుర్భేద్యంగా మారడమే లక్ష్యం. హిందూ మహాసముద్రంలో పట్టు కోసం మరిన్ని జలాంతర్గాములు, అగ్నివీర్ రిక్రూట్మెంట్ వ్యవస్థలో అవసరమైన మార్పులు, కీలక రంగాల్లో సవాళ్లను సీరియస్గా తీసుకోవాలంటున్న నిపుణులు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొన్న వేళ రక్షణ రంగ కేటాయింపులపై కీలక అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్న 30,000 భారత జవాన్లకు అత్యుత్తమ సాంకేతికను అందించడమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ నేర్పిన పాఠాలు, గ్లోబల్ AI పోటీని దృష్టిలో పెట్టుకొని ఈసారి రక్షణ బడ్జెట్ కేటాయింపులు ఉండాలని చెప్తున్నారు. కీలక రంగాల్లో సవాళ్లను సీరియస్గా తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. భారత రక్షణ వ్యవస్థను అత్యాధునికంగా మార్చేందుకు ఈ ఏడాది బడ్జెట్ కీలక మార్పు కానుంది. గతేడాది ఆపరేషన్ సింధూర్లో సైన్యం అద్భుత విజయం సాధించినప్పటికీ కొన్ని సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. ఈ లోటుపాట్లను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈసారి కేటాయింపులో ఉండనున్నట్లు తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో మిసైల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎయిర్ సపోర్ట్ రంగాల్లో ఎదురైన సవాళ్లను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో భౌతిక పోరాటాలకే పరిమితం కావని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, మిషన్ లెర్నింగ్ వంటివి యుద్ధ గమనాన్ని మారుస్తాయని అంచనా వేస్తున్నారు. కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, లాంగ్ రేంజ్ మిసైల్ వ్యవస్థ, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, లాంగ్ రేంజ్ మిసైల్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు పరిశోధన, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాలంటున్నారు. గత 8 నుంచి 10 సంవత్సరాలుగా రక్షణ రంగంలో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం పెరిగిందని, MSMEలకు ఈ రాయితీలు ఇచ్చి స్వదేశీ ఆయుధ తయారీని ప్రోత్సహించాలని కోరుతున్నారు. రక్షణ శాఖకు భారీగా నిధులు కేటాయింపు, త్రివిధ దళాల మధ్య సమన్వయం పెంచేందుకు థియేటర్ కమాండ్ వ్యవస్థను వేగవంతం చేయాల్సి ఉంది. 2025-26 కేంద్ర బడ్జెట్లో రక్షణ శాఖకు 6,81,210 కోట్లను కేటాయించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల కంటే ఇది 9.53% ఎక్కువ. మొత్తం కేంద్ర బడ్జెట్లో ఇది 13.45%గా ఉంది. 2025-26లో కేంద్ర బడ్జెట్లో రక్షణ శాఖ ఆధునీకరణ కోసం 1,80,000 కోట్లు కేటాయించినట్లు తెలుస్తుంది. 2025-26 కేంద్ర బడ్జెట్లో రక్షణ శాఖ ఆధునీకరణ కోసం 1,80,000 కోట్లు కేటాయించారు. 7 నుంచి 10 స్క్వాడ్రన్ యుద్ధ విమానాలు, వైమానిక దళానికి ప్రస్తుతం ఉన్న కొరతను తీర్చడానికి అదనంగా మరో 7 నుంచి 10 స్క్వాడ్రన్ యుద్ధ విమానాలు అవసరం ఉంది. హిందూ మహాసముద్రంలో పట్టు కోసం నౌకా దళానికి మరిన్ని జలాంతర్గం కావాలి. చైనా సరిహద్దుల్లో మోహరించేందుకు ఆధునిక తేలికపాటి ఆయుధాలతో కూడిన 2 స్ట్రైక్ కోర్సు సైన్యం కోసం సిద్ధం చేయాలి. అగ్నివీర్ రిక్రూట్మెంట్ వ్యవస్థపై ఫీడ్బ్యాక్ తీసుకొని అవసరమైన మార్పులు చేర్పులు చేయాలి. వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ ఉండాలని, కేవలం జీడీపీలో కొంత శాతంగా చూడకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పొరుగు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ భారత జవాన్లకు అత్యుత్తమ సాంకేతికను అందించడమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యం కావాలని చెబుతున్నారు. ఒకవైపు చైనా, మరొక వైపు పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా భారత్కు ప్రమాదంగా మారింది. వీటిని 3 దేశాలను తట్టుకోవాలంటే మన సైన్యాన్ని సన్నద్ధంగా ఉంచాలి. రాబోయే రోజుల్లో యుద్ధ క్షేత్రంలోనే కాకుండా AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ టెక్నాలజీతో యుద్ధం చేయాల్సి వస్తుంది. అందుకు మన సైన్యాన్ని అత్యాధునికమైన సాంకేతిక వ్యవస్థ అందించాల్సి ఉంటుందని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు.